ఇచ్చి పంచాయతీలు పెట్టి ఇలాగా టీవీలకెక్కి 10 మంది నోళ్ళల్లో వాళ్ళే నాని వాళ్ళ బతుకుల్ని వాళ్ళే సినిమాల్లాగా చూపించుకుంటూ ఎంత హీనమైన జీవనం గడుపుతున్నారు అనేది యావత్ ప్రపంచానికి వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. అండ్ పైగా నన్నంటావా, నా గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అని అంటారు. ఎలా అంటారు? ఎలా అనగలుగుతారు? అండ్ ఇంకొకటి జూఫిలియా అనే ఒక వ్యాధి. అంటే మానసిక స్థితి బాగాలేకుండా డ్రగ్స్ కి అడిక్ట్ అయిన జంతువులతో కూడా శృంగారం చేసేటువంటి వాళ్ళు, అంటే మగాడు కావాలి నాకు కావాలి, నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి అని సైకిక్ అయిన వాళ్ళు జంతువులతో కూడా శృంగారం చేస్తారు అని కొంతమంది జంతు వైద్య నిపుణులు చెప్పినట్టు, అంటే మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు ఇలా చేస్తారని కొంచెం మానసిక నిపుణులు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. నిజంగా వీళ్ళు ఇలా చేస్తారంటారా? ఆ జంతు ప్రవృత్తి మానవుల్లో అనాగరిక పరిస్థితుల్లో ఉన్న సంవత్సరంలో ఆది మానవుల్లో ఉండేదని మనం చరిత్రలో చదువుకున్నాము. అయితే ఈవిడ్ని కూడా ఆది మానవురాలి కింద మనం భావించాలేమో, కర్మ నాకు అర్థం కావట్లే. మరి ఆ రకమైనటువంటి జుగుప్సాకరమైన చేష్టలు కూడా చేస్తుందా అని అట్లా చేస్తారు అని కొంతమంది వైద్య నిపుణులు చెప్పారు. ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుని తాగుడికి బానిసలయ్యి ఆ మధ్య గేదెని రేప్ చేశారు అని విన్నాం కదా, ఒక వార్త గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ మగవాళ్లే కాక ఆడవాళ్ళు కూడా అంత స్టూప్ డౌన్ అయ్యి అలా ప్రవర్తిస్తారా ఏమో, అవకాశము లేకపోలేదు. ఎందుకంటే మానవుల్లో నిద్రాణమై ఉన్న జంతు ప్రవృత్తి మానసిక దౌర్బల్యంతో వాళ్ళు ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిన తర్వాత ఉచ్చం నీచం వాళ్ళకి తెలియదు. అదే కదా నేను చెప్తున్నది, మొదటి నుంచి మొత్తుకుంటున్నది. అయ్యా ఆవిడ నేరస్తురాలు అనేది తర్వాత చూసుకోండి, ముందు ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు. ఆవిడ ఇలాగ సమాజంలో తిరుగుతూ ఉంటే అనేక మంది పాడవుతారు. ఆవిడని తీసుకెళ్లి తక్షణమే మానసిక చికిత్సాలయంలో జాయిన్ చేయాలి. రోజు ఆవిడని ప్రదర్శిస్తున్నారు ప్రతి ఛానల్లో, చూడండి చూడండి చూడండి. వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకప్పుడు శాస్తి జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు కూడా గ్రహించాలి. ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బాగున్న వ్యక్తి అయితే కాసేపు, ఇప్పుడు అపరిచితుడు సినిమా మధ్య మనం చూసాం కదా, కాసేపు నార్మల్గా ఉంటాడు, ఇలాగా తర్వాత అంటాడు. అలాగా ఈవిడ క్షణక్షణం ఆవిడలో షేడ్స్ మారిపోతున్నాయి. ఒక అపరిచితుడు కాదు, 4-5 ఉంటారు ఆవిడ మైండ్లో. మామూలుగా ఉండి ద్విస్వభావము కలిగినటువంటి వాళ్ళనే అపరిచితుడు అంటారు. కానీ ఈవిడలో 2 కాదు 22 రకాలు ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. నెక్స్ట్ ఇంకొకటి, ఒకప్పుడేమో రాజ్ తరుణ్ నా కుక్కల్ని చూసుకునేవాడు అన్నావు, ఇప్పుడేమో ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు చూసుకుంటున్నావు. లేదా ఒక డాగ్ కేర్ టేకర్ ఉన్నాడని మేము విన్నాం. ఆ కేర్ టేకర్ ఏమో నేను మానేసి నెల అయిందండి అని చెప్పి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో ఛానల్ కి. సో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో తెలియదు. పోనీ నువ్వే చూసుకుంటున్నావు అనుకుందాం, నువ్వు 24 గంటలు టీవీ ఛానళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. వాటికి టైంకి, అంటే 1-2 కుక్కలు ఉంటేనే అనుకోవచ్చు, దానికంటే ఒక స్పేస్ కావాలి. 25 కొన్ని 18 కుక్కలు కొన్ని పిల్లులు కలిపి ఉన్నాయి. ఆ జంతు సంరక్షకుడు ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఆ వచ్చిన 2-3 రోజుల్లో ఒక కుక్క కూడా చనిపోయిందని చెప్పాడు, నిన్న చెప్పాడు మనం టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జంతు ప్రేమికులకు వచ్చిన డౌట్లు ఏంటంటే, వాటిని నువ్వు బోన్ లో పెట్టావా, హింసిస్తున్నావా, వాటికంటూ వాటి టైం స్పెండ్ చేస్తున్నావా, అవి పర్ఫెక్ట్ వెయిట్ కు ఉన్నాయా, ఆ వయసులో ఉండాల్సినంత వెయిట్ ఉందా, మానసికంగా కానీ శారీరకంగా కానీ వాటిని ఏమైనా నువ్వు హింసిస్తున్నావా, ఆ కుక్కల్ని మాకు ఒకసారి చూపించండి, బాగుంటే మేమేమనం. ఇన్ కేస్ బాగాలేకపోతే యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకెళ్లిపోవాలి వాటిని, ఈమె దగ్గర ఉండకూడదు, ఈమె మెంటల్ స్టేటస్ బాగాలేదు. అండ్ ఇన్ని రోజులు కూడా వీళ్ళు అరుచుకున్న వీడియోలు బయటకు వచ్చాయి, వాయిస్లు వచ్చాయి. అంటే ఇందులో 2 మనుషులు ఉన్నారు, అరుస్తా ఉంటే వాటికి ఏమయ్యింది, వాటి మెంటల్ స్టేబిలిటీ ఎలా ఉంటది. ఇట్లాంటి చోట జంతువులు ఉండకూడదని యానిమల్ లవర్స్ ఎవరైతే కుక్కల్ని పిల్లల్ని ప్రేమిస్తారో వాళ్ళు జంతు సంరక్షణ శాఖకి బోల్డ్ అని ఉత్తరాలు రాశారు. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళు కూడా తక్షణమే చర్య తీసుకొని
వీటి సంరక్షణ బాధ్యత వాళ్ళు తీసుకొని బాగుంటే ఏమనం, లావణ్య నువ్వే ఉంచుకో. ఉమ్, ఇన్ కేస్ ఏదన్నా ఉందో మాకు ఒకసారి అవి చూపించమంటే. బాగుంటాయి. ఎలా బాగుంటాయండి? ఈవిడ బయటికి వెళ్తున్నారు, పని వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు, ఉన్నవాళ్ళు కూడా ఈవిడ దాష్టికం భరించలేక బయటకు వచ్చేస్తున్నారు. అవును. వాటి గతి అదో గతే కదా. వాళ్ళకి వాటికి తిండి ఉండదు, వైద్య సదుపాయం ఉండదు. నువ్వు ఒక్కో గంట ఒక్క కుక్కతో సంరక్షణ స్పెండ్ ఉండదు. చేసినా కూడా నీకు రోజుకి అక్కడే గడిచిపోతుంది. 24 కుక్కలు ఉన్నాయి. ఆ, సో బయటకు తిరుగుతున్నావు నువ్వు. లేదు లేదు. ఆవిడ నిజంగా వాటి పట్ల ఆవిడకి దయ ఉంటే వాటిని కనీసము ఓ 6 నెలల్లో ఏడాదో వాటిని జంతు సంరక్షణ వారికి వారి హ్యాండ్ ఓవర్లో ఉంచి ఈవిడ మానసిక చికిత్సాలయంలో మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడము ది బెస్ట్ థింగ్. ఎందుకంటే ఆవిడ బాగుండాలి అని కోరుకుంటూ నేను చెప్తున్నాను ఈ సలహా. అంతేగాని ఆవిడ మీద ఎటువంటి వ్యక్తిగతమైన కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఏమి కనీసం రాస్తారని చెప్పొచ్చు కదా ఇద్దరు ఇలా ఉన్నప్పుడు. ఇప్పుడు అతనే కుక్క కంటే హీనమైన పరిస్థితిని అనుభవించాడు. కుక్కల్ని పెంచుకుంటున్నాడు, బానే ఉంది. ఆ కుక్కల్లో ఇతను కూడా ఒక కుక్క కంటే హీనంగా ఆవిడ చేత హింసింపబడ్డాడు. ఆ బంధనాల నుంచి ఎలాగో విముక్తుడయ్యాడు. ఇంకా పూర్తిగా అవ్వలా, కేసులు జరుగుతున్నాయి. ఎవరు నేరస్తులో తేలేదాకా అతనికి బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. అలాగే అనేక మంది, ఎవరో మస్తాన్ సాయి, ఆయన ఎందుకు భయపడుతున్నాడు? 10 కోట్లు అడిగింది. ఇంకెవరో ఇంకెంతమందో మనకు తెలియని వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈవిడ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి అండి. ఆవిడ పెట్టే ప్రలోభాలకు కానీ లేదా బ్లాక్ మెయిలింగ్లకు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఆల్రెడీ మీ అందరినీ సినిమాలు తీసి బయటకు రిలీజ్ చేసింది ఆవిడ. అంతకంటే ఏం చేస్తుంది? పరువు, ప్రాణం ముఖ్యమా పరువు ముఖ్యమా? పరువు అంటే ఏంటండి? మనిషి ముందు పద్ధతిగా ప్రాణాలతో జీవనం గడిపితే తర్వాత పరువు. నువ్వు మనిషినే చంపేస్తుంది. ఎప్పుడో పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం చేస్తాడు? వాడిని వాడైనా కొట్టుకొని చేస్తాడు, లేదా ఎదుటి వాడిని అయినా చంపేస్తాడు. ఇప్పుడు ఆవిడ మెంటల్ కండిషన్ అది. అంచేత ఆవిడ్ని ముందు దయతోటి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలండి. కేసులు జరుగుతూ ఉంటాయి, అవసరమైనప్పుడు తీసుకొస్తారు. రెండవది, ఈ నోరు లేని జీవాలు, ఆ కుక్కలకు కూడా అర్జెంటుగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి మానవతా దృక్పథంతో. అలాగే జంతువుల పట్ల కూడా సానుభూతితోటి ఆ మూగజీవుల్ని కూడా రక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. దానికి సంబంధిత అధికారులు ఒకసారి వెళ్ళి వాటిని చూసి వస్తే బాగుంటుంది అని నేను వినయంగా కోరుకుంటున్నాను. నెక్స్ట్, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కి కూడా కొన్ని ఉత్తరాలు వచ్చాయి. లావణ్య పైన జాలి చూపించి ఇదేలాగు అంటే, ఏమండి పలానా ఆవిడ తనంతట తానే నాకు అబ్బాయిలు కావాలి, నాకు ఇప్పుడు కావాలి, నాకు కావాలని చెప్పేసిన వీడియోలు, వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు అందరికీ తెలుసు పలానా డ్రగ్స్ ఆవిడ ఇంట్లో ఉంటదిరా, ఆమెకు రాత్రి అయితే ఈ పిచ్చి ఉంది అని చెప్పి ఎవరినో రేపులు చేసి ఇంకెవరినో రక్కేసి మనం జైలుకి వెళ్ళడం కంటే ఆల్రెడీ ఆవిడ ఆ కోరికతో రగిలిపోతుంది కదా అని చెప్పి ఆమె ఇంటి మీద కొంతమంది ఇప్పుడు ఆకతాయిలు మీద పడే ఛాన్స్ ఉంటది కదా. సో తనని మెంటల్ స్టెబిలిటీ లేకుండానే వీళ్ళు ఆలోచించి అట్లా కూడా జరిగే ఉంటది. రెండోది, ఆమె మీద పగ పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట సొసైటీలో. అరే అక్కడే రా పిల్లు ఉండేదని చెప్పి ఇంటి మీద రాళ్ళు వేసి కొట్టడమో, బయటకు వస్తే టొమాటోలు గుడ్లతో కొట్టడమో ఏదో ఒకటి చేస్తారు. ఆమె కనబడుతుంది అందరికి. కాలనీలో సొసైటీలో ప్రొటెక్షన్ ఉండదండి ఆవిడ ఉన్న చోట. ఆ కాలనీ వాళ్ళకు కూడా తన స్థితికి వచ్చింది. తెలుసు, నువ్వు అవసరం లేదు, ప్రపంచానికే తెలిసినప్పుడు ఆ కాలనీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు హ్యూమన్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పింది మంచిదే కదా, ఈమెకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ ఉంటే ఇప్పుడు రేపులు చేసే వాళ్ళు ఎవడో ఒకడు ఊరికే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేయడం ఎందుకురా? అది ఆల్రెడీ రెడీగా ఉంది ఒక ఆమె వాయిసే విన్నాక విను నాకు కావాలి అంటుంది. వెళ్తే ఆమెనే కోఆపరేట్ చేస్తుంది, మన కోరిక తీరినట్టు ఉంటది అని చెప్పేసి భయపడతారు. వాళ్ళు కూడా వీడియోలు తీసి రికార్డింగ్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారండి. అలాంటి వాళ్ళు కూడా భయపడేటువంటి పరిస్థితి ఆవిడ క్రియేట్ చేసి పెట్టుకుంది. అత్యాచారం చేసే నీచులు కూడా భయపడే స్థాయికి వచ్చారు.
అది ఎంత దయనీయమైన స్థితిలో ఉందో పాపం ఆవిడ మీద ఏమాత్రమైనా ఇప్పుడు వాడెవడో దేశముఖ మాట్లాడుతున్నాడు. నాయనా, నీకు నిజంగా మహిళా ఉద్ధరణ చేసేటువంటి మహోన్నతమైనటువంటి మనస్తత్వం ఉంటే నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఆవిడని ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయి బాబు. పుణ్యం కట్టుకోరా బాబు. ఎందుకంటే నిజంగా కనుక నీకు అంత మంచి బుద్ధి ఉంటే ఆ పని చెయ్యి. అంతేకాని ఆవిడని పుచ్చుకొని మళ్ళీ ఛానల్స్ చుట్టూ తిరిగి ఒక మహిళకి ఎవ్వరు మద్దతు ఇవ్వరా అని అంటున్నాడు. మద్దతు ఇచ్చే పనిలో ఆవిడ చేసిందే. ముందు అసలు ఆవిడ చేసిన చరిత్ర అంతా తెలుసుకొని మాట్లాడు. నువ్వెందుకు మద్దతు ఇస్తున్నావు? నీతో ఏముందో? వాడికి కూడా డ్రగ్స్ ఏమన్నా ఇచ్చేసింది ఏమన్నా బాబు కర్మ. ఏముంది నీళ్ళలోనో అట్లా